అని అడగారు ఎందుకు మళ్ళా? ఏ ఆడపిల్ల అయినా చదువుకోవాలనేది ఒక ఇష్టం ఉంటది బ్రో. నాకు చదువు అంటే చాలా ఇష్టం. నాకు అక్కడ పాసిబుల్ అవ్వలేదు చదువుకోవడం. నాకు చదువుకొని ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒకటి సాధించాలని ఇష్టం ఉన్నది. నాకు అది అక్కడ పాసిబుల్ అవ్వలేదు. సో నేను వదిలేసుకొని వచ్చిన. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా. నా ఇష్ట ప్రకారం నా స్టడీ కంటిన్యూ చేస్తున్నా. ఇంటర్తోనే చదువు ఆగిపోయి ఉండేది, నేను అక్కడే ఉండింటే. సో ఇప్పటికి నేను ఆ విషయం చెప్పాలని లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడే ఉండి ఎవరో ఇంటికాడ ఇక్కడే అక్కడే ఉండి నా చదువు ఇంటర్తోనే ఆగిపోయి ఉండేది. నాకు చదువుకోవాలని ఇష్టం ఉండేది, అక్కడ చదువుకోవడం పాసిబుల్ అవ్వలేదు. సో నేను వదిలేసుకొని ఇక్కడికి వచ్చి నా తల్లి సహకారంతోనే నేను ఇప్పుడు బీఈడీ చేస్తున్నా. సో నా ఇష్టాలను, నా చదువును నేను కంటిన్యూ చేసుకోవడం కోసం అని కొన్ని వదిలేసుకున్నా. నేను ఎందుకు వదిలేసినావు కామెంట్స్ ఇన్స్టాలో ఇంట్లో పెడుతురు. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా అన్న. వదిలేసింది అని చెప్తారు, రీజన్ ఏంటి, ఎందుకు వదిలేసింది, అంత ఈజీగా ఎందుకు వదిలేసి వస్తారు? ఇప్పుడు నేను ఒక మంచి పని చేయడానికి వచ్చినప్పుడు అక్క ఇది చేస్తున్నావు గుడ్, ఇది చేస్తే ఇది బాగుంటుంది అది చెప్పండి. నువ్వు వదిలేసి వచ్చినావు, వీడిని వదిలేసి వచ్చినావు, అది కరెక్ట్ కాదన్నా. ప్రతిసారి మీరు అన్నప్పుడల్లా నాకు మనసు ఎంత బాధ అనిపిస్తుంది తెలుసు. అట్లనే బిగబట్టుకొని ఉంటున్నా. ఇప్పుడు నాకెవ్వరు అవసరం లేదు, నా తల్లి నాకు అవసరం అంతే. మీకు చూడాలంటే నీకు ఇష్టం అనిపిస్తేనేమో వినండి, అంతవరకే. కానీ మీకు ఇష్టం లేనిది కామెంట్స్ పెట్టేటట్టయితే మొత్తానికి చూడకుండా బంద్ చేయండి. అసలు ఇన్స్టాలో మమ్మీ మస్తు ఘోరం కామెంట్స్ పెడుతుంది. వాళ్ళు బాధపడతారా లేదా అనేది ఒకటి ఆలోచించండి. ఇంకొకటి ఏదో నీకు చూడాలనిపిస్తేనే చూడు, లేకపోతే వినాలనిపిస్తే అంతవరకే. కానీ నేను కామెంట్స్ పెట్టడానికి మాత్రమే చూస్తా అంటే కూడా చూడడం బంద్ చేయి. మా నెంబర్ బ్లాక్లో పెట్టు, నువ్వు చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ అన్ని మాపుల బాధ పెట్టొద్దు దయచేసి. థంబ్నెయిల్స్ పెడతారు బ్రో, పక్కన నా ఫోటో పెట్టి ఒక బూత్ మాట పెడతారు. ఎట్లా అనిపిస్తుంది చెప్పండి? మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఉంటారు. మీ అక్కకో మీ చెల్లెకో ఇలాంటివి జరుగుతాయి. ఇట్లనే చేస్తారా? మీరు కూడా బాధపడరా? ప్రతి ఒక్కరికి మట్టిపోయే ఉంటది, బంగారు పొయ్యికొని ఎవరేం కట్టుకోరు. సో ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ అనేది ఉంటదన్నా.